చిలకలూరిపేట యంగ్‌స్టర్స్ అందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు. శ్రీరామనవమి అనగానే అందరికీ ఫస్ట్ గుర్తొచ్చేది ఏంటి చెప్పండి? నాకొకసారి కామెంట్ సెక్షన్‌లో. మెయిన్‌లీ కళ్యాణం, మెయిన్‌లీ పానకం, వడపప్పు ప్రసాదం వచ్చేసరికి అవునా? కాదా? కానీ నాకైతే ఫస్ట్ గుర్తొచ్చేది ది వరల్డ్స్ బిగ్గెస్ట్ లవ్ స్టోరీ అండ్ కపిల్ అని నేనంటాను. ఎందుకంటే మనందరం ఒక దేవుడని భావించి పూజలు చేస్తాము. కానీ వాళ్ళు మన యాన్సిస్టర్స్ అని నేను నమ్ముతాను. ఎందుకంటే రామాయణం ఈజ్ రియల్ కాబట్టి. డేస్‌లో కొంతమందికి లవ్ అన్నా, మ్యారేజెస్ అన్నా చాలా లెక్కలేనితనంగా అయిపోయింది. అందరిని అంటం లేదు, కొంతమందిని. కానీ మనం రామాయణం ఒక ఇన్స్పిరేషన్‌గా తీసుకుంటే, రాముడు వనవాసంకి వెళ్తుంటే సీతాదేవి అంత పెద్ద లగ్జూరియస్ లైఫ్‌ని వద్దు అనుకోని, నా రాముడు ఎక్కడుంటే నేను అక్కడుంటాను అని చెప్పేసి రాముడితో అరణ్యవాసంకి వెళ్ళింది. దేర్ ఈజ్ లాట్ ఆఫ్ లవ్. మళ్ళీ అక్కడ ఫైట్ మొత్తం కంప్లీట్ అయిపోయాక మళ్ళీ అయోధ్యకి తిరిగి వచ్చి వాళ్ళిద్దరూ సంతోషంగా ఉంటున్నప్పుడు ఎవరో ఏదో అన్నారని చెప్పేసి అది రాముడు తీసుకోలేక మళ్ళీ లక్ష్మణుడికి ఇచ్చి అరణ్యంలో వదిలేసి రమ్మంటారు సీతాదేవిని. అక్కడ చాలా పెయిన్ఫుల్గానే పంపిస్తాడు రాముడు. కొన్ని ఇయర్స్ గడిచాక అయోధ్యలో ఏదో యాగం చేయాలి అనేసి అంటారు అక్కడున్న వాళ్ళు. అయితే యాగం అంటే వైఫ్ అండ్ హస్బెండ్ మస్ట్ అండ్ షుడ్ ఉండాలి ఎక్కడైనా కానీ. సో అప్పుడు కూడా తన భార్య పక్కన లేదు అని బాధపడుతూ ఇంకో మ్యారేజ్ చేసుకోకుండా ఒక బంగారపు విగ్రహాన్ని చేపించి ఆ విగ్రహాన్నే సీతాదేవిగా భావించి తన భార్యగా స్వీకరించి యాగం అనేది కంప్లీట్ చేస్తారు రాముడు. సో ఇక్కడే అర్థమవుతుంది ఎంత లాట్ ఆఫ్ లవ్వో. సో మన యాన్సిస్టర్స్ మనం ఇన్స్పిరేషన్గా తీసుకుంటే నవ్వే డేస్లో వైఫ్ అండ్ హస్బెండ్స్ చిన్న చిన్న ఇష్యూస్కి ఎక్కడికో వెళ్ళిపోతున్నారు. సో అక్కడికి వెళ్ళకుండా ఒక సీతారాముడు పడిన కష్టం, బాధ మనం వైఫ్ అండ్ హస్బెండ్స్లో చాలా ఆఫ్టర్ ఆల్ చిన్నది అని నేను అనుకుంటున్నాను. సో ఇన్స్పిరేషన్గా తీసుకోండి రాముడిని, సీతని, అండ్ లిజన్ టు యువర్ వైఫ్ అండ్ లీడ్ హ్యాపీ లైఫ్. మళ్ళీ మా ఊర్లో శ్రీరామనవమికి 3 days తిరునాళ్ళు అయితే చేస్తారు.